మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. హృదయకాలం తిరిగి దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ యొక్క వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. హృదయకాలము మరి పేతురు రాసిన మొదటి పత్రిక అంతా కూడా ముగించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇంతవరకు దేవాది దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదే రీతిగా ఈ హృదయకాలం కూడా మరొకసారి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము మన భారములు లేదా మన శ్రమలు మన కష్టాలు ఒకవేళ అవన్నీ కూడా దేవుని మీద మోపాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దినమంతట్లో కూడా మరి నువ్వు శ్రమలు కానీ ఒకవేళ నీ అనారోగ్యము కానీ ఏదైనా కానీ అది దేవుడు మన కొరకు దేవాది దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు దేవుని మీద మోపాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలమి మాటలిటిన ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, మన చింతలన్నీ కూడా దేవుని మీద మోపాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే దేవాది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన చింతలన్నిటి గురించి దేవాది దేవుడు మరి ఆ చింతలన్నీ కూడా తీసేయడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, ఆయన మీ గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలుపు దేవాది దేవుడు మన పక్షాన నిలబడి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ దినంలో నీకు ఎన్నో చింతలు కలుగుతుండొచ్చు, ఎంతో ఇబ్బంది కలుగుతుండొచ్చు, ఎన్నో శ్రమలు కలుగుతుండొచ్చు. ఇవన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే నీ చింత యావత్తు దేవుని మీద మోపినట్టయితే దేవాది దేవుడు ఆ చింతలన్నీ కూడా తీసి నీకు నెమ్మదిని సమాధానాన్ని దేవుడు దయచేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఆయన మీ గురించి చింతించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుడు అంటే మన కొరకు చింతిస్తున్నాడు గనుక మీ యావత్తు మీ చింత అంతా కూడా మరి దేవుని మీద మోపాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మీ యావత్తు ఆయన మీద మోయండి, మీ చింత అంతా యావత్తు ఆయన మీద వేయండి అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కాలువ ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఒకవేళ చింతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుడు మన పక్షాలు ఉన్నాడు. దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనం చూసినట్లయితే, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి అనే మాట జ్ఞాపకం చేస్తుంది. నిబ్బరం కలిగి మరి మెలకువగా ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునిలో రక్షణలో మెలకువగా ఉండడము, దేవుని వాక్యంలో మెలకువగా ఉండడం, ప్రార్థనందు ప్రతిరోజు హృదయకాలము సాయంకాలము మధ్యాహ్న కాలంలో దేవుని యందు గడపడము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎందుకంటే అపవాది అనేవాడు గద్దించు సింహం వల్ల వస్తున్నాడు. అపవాది ఎవరంటే సాతానుడు ఎవరిని మింగాలని ఎదురు చూస్తూ వస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుకు చోటు ఇవ్వకూడదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధైన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదామని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది సాతాను ఎప్పుడు కూడా మరి ఎవరిని మింగుదామని ఎదురు చూస్తూ ఉన్నాడట. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, సాతానుకి అవకాశం ఇవ్వకండి. సాతాను ఎదిరించాలంటే నువ్వు దేవునికి లోబడినప్పుడే సాతాను ఎదిరించగలుగుతాం. మనం ఒంటరిగా వెళ్ళి సాతాను ఎదిరించలేము అనే సత్యాన్ని కూడా హృదయ కాలము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మనం చూసినట్టయితే యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్టయితే, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించండి, అప్పుడు మీ వద్ద నుంచి వాడు పారిపోతాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మన సొంతంగా అపవాదిని ఎదిరించలేము, మనం సొంతంగా సాతాను ఎదిరించలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవునికి లోబడినట్టయితే
అప్పుడు సాతానుడు మన ఇద్దరి నుంచి పారిపోతాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దేవునికి లోబడండి. మొదట దేవునికి లోబడాలి. దేవునికి సంఘమా, దేవుని ప్రజలారా. ఆ తర్వాత మరి అపవాదిని ఎదిరించండి. సాతానును ఎదిరించాలంటే మొదట మనం చేయవలసింది దేవునికి లోబడాలి. అప్పుడు అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు మీ వద్ద నుంచి, మీ కుటుంబం నుంచి అపవాది పారిపోతాడు. మొదట మనం చేయవలసింది దేవునికి లోబడాలి. అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు మన వద్ద నుంచి వాడు పారిపోతాడు. అప్పటి వరకు అపవాది మన నుంచి పారిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని బిడ్డగా, విశ్వాసగా, నువ్వు దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుని బిడ్డల జోలికి అపవాది రాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండండి. మీ విరోధి అపవాది గద్దించు సింహం వల్ల ఎవరిని మింగుదామని వాడు వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదామని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు సాతాను. ఎప్పుడు ఎవరిని మింగుదామని ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. అపవాది నుంచి మనము తప్పించుకోవాలంటే మొదట మనం చేయవలసింది దేవునికి లోబడాలి. అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 9వ వచనము, లోకమందు ఉన్న మీ సహోదరులందు ఒక విధమైన శ్రమలు నెరవేర్చుచున్నామని ఎరిగి విశ్వాసమందు సిరులై వానిని ఎదిరించిడి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఐక్యత కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, సహోదరులు ఐక్యత ఉండుట ఎంతో మనోహరమని కీర్తనలో రాయబడి ఉన్నది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి దేవునికి మనం చోటిచ్చినట్టయితే అపవాదిని మనం ఎదిరించగలుగుతామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోకమందు మీ సహోదరులందు ఒక విధమైన శ్రమలు నెరవేర్చుచున్నాయి అని ఎరిగి విశ్వాసమందు సిరులై వానిని ఎదిరించండి. విశ్వాసము అందు సిరులై వానిని ఎదిరించండి. నమ్ముట నీ వలతైతే సమస్తము సాధ్యమవుతుందని దేవాది దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం విశ్వాసం కలిగి మరి విశ్వాసంలో దేవుని బిడ్డలుగా జీవిస్తూ అప్పుడు మనము సాతానును ఎదిరించగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసిపడుతుంది. ఒక విధమైన శ్రమలు నెరవేర్చుచున్నాయని ఎరిగి విశ్వాసమందు సిరులై వాని ఎదిరించండి. విశ్వాసంలో ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి, భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు విశ్వాసం కలిగి, బిడ్డల పట్ల ప్రేమ కలిగి విశ్వాసంతో మనము సాతానుని ఎదిరించగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మనము సహోదరుల ప్రేమ కలిగి విశ్వాసంలో ఒకరి పట్ల ఒకరు జీవించడం ద్వారా మరి ఆ ఒక శ్రమలు కానీ, ఆ కష్టాలను కానీ ఎదిరించగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. విధమైన శ్రమలు నెరవేర్చుచున్నాయని ఎరిగి విశ్వాసమందు సిరులై వారిని ఎదిరించండి. విశ్వాసం అనేది మనల్ని బలపరుస్తుంది. విశ్వాసం అనేది దేవుని వాక్యంలో మనకు ఎదుగుదల చేస్తుంది. విశ్వాసమందు మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు అవన్నీ కూడా ఎదిరించగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉందనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపావిధుడైన దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పింబట తాను మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచును. యుగ యుగములకు ప్రభువునకు కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, కొంచెము కాలము శ్రమ వస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఒక మాట వచ్చినట్టు అపోస్తుల కార్యంలో మరి 14వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్టయితే, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్టయితే, ఈ లోకంలో మరి దేవుని వాక్యాన్ని కలిగి జీవించాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. శిష్యుల మనసులు దృఢపరిచిచు విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించుతూ మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలమని వారిని హెచ్చరించెను. శ్రమలు దేనికి నేర్పిస్తున్నాయి? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మరి శ్రమలు కలుగుతున్నప్పుడు ఆ శ్రమలలో మన పరలోక రాజ్యంలో మనం సమీపిస్తున్నామనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించుతూ మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలమని వారిని హెచ్చరించాను.
దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా ఒకవేళ మనం దేవుని యందు భయభక్తుల జీవితంలో, విశ్వాసంలో మనం జీవించినప్పుడు ఈ కష్టాలు, ఈ శ్రమలు కొంచెం కాలమే ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కొంచెం కాలమే శ్రమలు ఉంటాయి దేవుని సంగమా, దేవుని ప్రజలారా. ఆ తర్వాత దేవాది దేవుడు ఆ శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఇరుదే కాలము, కొంచెం కాలము మనకు శ్రమ కలుగుతున్నది. ఆ తర్వాత దేవాది దేవుడే ఆ శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతోంది. 2 తెస్సలోనికే రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 వచనం. 2 తెస్సలోనికే రాసిన పత్రిక 2వ అధ్యాయము 17 వచనము చూసినట్టయితే, కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించు మన తండ్రి అయిన దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన హృదయాలను బలపరిచే దేవాది దేవుడు మీ హృదయములనందు ఆదరించి ప్రతి సత్కారమందు మరి ప్రతి సద్కోమందు మిమ్మును స్థిరపరచును గాక. దేవుని వాక్యం తెలియజేస్తున్న ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కృపచేత ఆదరణ, కృపచేత కృపచేత నిత్యమైన ఆదరణ మనకు దేవాది దేవుడు కలగజేస్తున్నాడు. శుభ నిరీక్షణ అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడు మీ హృదయంలో ఆదరించును. మీ హృదయాలను దేవాది దేవుడు ఆదరిస్తాడు. మీ హృదయాలను దేవాది దేవుడు బలపరుస్తాడు. కొంచెము కాలమే శ్రమ ఉంటుంది. శ్రమ ఎప్పుల కాలం ఉంటుందో కొంచెము కాలమే శ్రమ ఉంటుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దేవుని వాక్యం వచ్చా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధుడైన దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము శ్రమ ఉంటుంది. ఆ శ్రమ తర్వాత దేవాది దేవుడే మనల్ని విడిపిస్తాడు. ఆ శ్రమలంతటిలో దేవుడు తన కృపచేత మనకు దేవుడు తోడై ఉంటాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. కొంచెం కాలం తర్వాత దేవాది దేవుడు మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుములకు ప్రభువునకే కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇదే కాలము దేవుడు మన పక్కలో ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బాధపడకండి, చింతించకండి. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మీ చింత ఎంత దేవుని మీద వేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన మీ గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. ఎంతగా మీలో చింత ఉందా, ఎంతలా మీకు బాధ కలిగినా, ఎంతగా దుఃఖం కలిగినా, మీ దుఃఖం అంతా కూడా తిరిగి దేవాది దేవుడు నవ్వుగా మారుస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను కొంచెం కాలము శ్రమ పింబట ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేసి తిరిగి బలపరుస్తాడు. దేవుని వాక్యంలో మనం ఉన్నట్టయితే ఆ కొంచెం కాలము శ్రమ తర్వాత దేవాది దేవుడు మనల్ని బలపరిచి తిరిగి మనల్ని దృఢపరిచి మంచిగా ఆరోగ్యంతో పాటు మనల్ని మంచిగా నిలబెడతాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం వచ్చేది కొంచెం కాలము మీరు శ్రమ పడిన పింబట తాను మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం కలుగుతుంది. ఇవన్నింటిలో కూడా దేవుడు మన పక్షాన మనకు తోడుంటాడు. కొంచెం కాలమే ఆ శ్రమ ఉంటుంది. ఎల్లకాలం ఉండదు ఆ శ్రమ. ఎల్లకాలం ఆ దుఃఖం నీకు ఉండదు. ఎల్లకాలం ఆ బాధ నీకు ఉండదు. ఎల్లకాలము జీవితకాలం అంతా కూడా నీకు ఆ దుఃఖము కలిగి ఉండదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కొంచెం కాలము ఆ శ్రమ పింబట మిమ్మల్ని పూర్ణులుగా చేసి అలాగే సిద్ధపరిచి బలపరచును అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు తిరిగి మనల్ని బలపరిచే దేవుడు, తిరిగి మనల్ని దేవాది దేవుడు నిలబెట్టే దేవాది దేవుడు. ఎక్కడైతే మనం పడిపోయినామో దేవుడు అక్కడే తిరిగి మనల్ని నిలబెడతాడు. విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు ఇవన్నీ కూడా శ్రమలు కలిగినప్పుడు ఈ శ్రమలు కొద్ది కాలంలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొద్ది సమయమే శ్రమ ఉంటుంది. ఆ తర్వాత దేవాది దేవుడు తిరిగి స్థిరపరిచి బలపరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యానుసరిగా జీవిస్తాము. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో దేవుని మహిమపరుస్తాము, దేవుని బలపరుస్తాము,
దేవుని వాక్యాన్ని ఎత్తుకొని జీవిస్తాము. ఆ శ్రమలు ఎల్లకాలం ఉండవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ కొద్ది కాలపు శ్రమల తర్వాత దేవుడు తిరిగి మనల్ని బలపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము మన చింతలంతా కూడా దేవుని మీద మోపడము మంచిదే. అలాగే నిబ్బరం కలిగి మెలకుగా ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మెలకుగా ఉండడము, దేవుని వాక్యంలో వెలుగుగా ఉండడము, ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడము, మన హృదయాలను దేవునికి సమీపంగా జీవించడము ఎంతో మంచి భాగ్యము. ఆ భాగ్యాన్ని ఎవరు కూడా కోల్పోకూడదు. ఎందుకంటే అపవాది అనేవాడు, ఆ సాతానుడు మరి గర్దించి సింహము వలె ఎవరిని మింగుదామని అటు ఇటు తిరుగుచా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతామో అప్పుడు అపవాది మన నుంచి పారిపోతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చివరి 12, 13, 14 వచనాలు చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు మరి పత్రికను శీలకిచ్చి పంపించినట్టుగా చూస్తూ ఉన్నాము. 12వ వచనము, మిమ్మల్ని హెచ్చరించుతూ ఇది దేవుని యొక్క సత్యమైన కృప అనే సాక్ష్యము చెబుతూ సాక్ష్యంగా రాసి మిమ్మను నమ్ముకున్న సహోదరుడైన నేను ఇచ్చిన శిల చేత దీనిని పంపుచున్నాననే మాట జ్ఞాపకం వచ్చేబడతా ఉన్నాడు. ప్రియ దేవుని సహోదరుడు, నేను ఎంచిన శిల చేత దీనిని పంపుచున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సత్యకృపలో నిలకడగా ఉండండి. అలాగే మార్కు గురించి కూడా ఇక్కడ రాసిన, మార్కు మీకు వందనంలో చెప్పుచున్నాడు, ప్రేమ గల ముద్దుతో ఒకరినొకడు వందనంలో చేసుకునే క్రీస్తునందు మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఆమెన్. అపోస్తలుడైన పేతురు యొక్క పత్రికను, మొదటి పత్రికని ముగించున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అదే రీతిగా వాక్యమైన మీ అందరికీ కూడా దేవుని యొక్క కృపా సమాధానాలు మీకు కూడా తోడై నీడయుడును గాక. దేవుడు కూడా మనల్ని బలపరచును గాక. వాక్యము ద్వారా మనము నిలకడగా జీవించినట్టయితే, వాక్యానుసరిగా ముందుకు వెళ్ళినట్టయితే, ప్రార్థనందు మనము అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపి వాక్యం అనే విత్తనంలో మనల్ని మనం కట్టుకొని ఆ విత్తనంలో మనల్ని మన కుటుంబంలోని కట్టుకున్నట్టయితే దేవుని కృప ఆశీర్వాదాలు మీకు కూడా ఎల్లకాలము దేవుని యొక్క కృప సమాధానంలో మీకు కూడా దేవుడు దయచేయుగాక. దేవుడు బిళ్ళను బలపరచునుగాక. దేవుడు బిళ్ళను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. అపోస్తలుడైన పౌలు చివరి వచనంలో చెబుతున్న మాట 14వ వచనం, క్రీస్తునందు మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు మీకు కూడా అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఈ పత్రిక ముగించడానికి దేవాది దేవుడు తన కృప చేత ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవునికి కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. మరి దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు మరి అమూల్యమైన సందేశంలో మరి మొదటి పత్రికలో ఈ 5 అధ్యాయాలలో పేతురు రాసిన పత్రికలో అనేక సత్యాలతో మనతో మాట్లాడి ఉన్నాడు. మన శ్రమలంతా కూడా దేవుని మీద మోపవలనని జ్ఞాపకం చేస్తూ, మరి శ్రమలు ఎల్లకాలం ఉండవు, కొంచెం కాలము. ఆ శ్రమ ఉన్న తర్వాత దేవాది దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దేవుడు. అతి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ అధ్యాయము 14వ వచనం చివరి వచనం వరకు కూడా ధ్యానించడానికి నీ కృప చూపించి మాకు సహాయం చేసిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి, నువ్వు తెలియజేసిన ప్రకారము మా గురించి నువ్వు చింతించుచున్నావు. మా చింతలంతా కూడా నీ మీద మోపుమని నువ్వు తెలియజేసిన ప్రకారం నీకు వందనములు యేసయ్యా. అలాగే తండ్రి ప్రభా, మరి కొంచెం కాలము శ్రమ ఉంటుంది, ఆ తర్వాత మీరు పూర్ణులుగా చేసి బలపరుస్తానని నీ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అదే రీతిగా తండ్రి, మరి వాక్యాన్ని అనుసరించి జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి, మనల్ని బలపరచండి. అలాగే మా సేవకులను, మా సేవకురాలను బలపరచండి, సంఘాలను బలపరచండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. విశ్వాసులను బలపరచండి, ఒకరి పట్ల ఒకరు విశ్వాసం కలిగి ధైర్యంగా నాయన
నాయన ప్రభా అపవాదిని ధరించే శక్తిని దయచేయండి. అలాగే యేసయ్య ప్రభా నాయకులు కూడా మంచి బుద్ధి జ్ఞానంలో దయచేసి ప్రజలకు మంచి పరిపాలన చేసే జ్ఞానంలో దయచేయండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్న కాలం జరిగే ఆరాధనను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా రేపటి దినాన పరిశుద్ధ ఆదివారం ఆరాధన కూడా మీరు దీవించి మా మందిరం కావాల్సిన ప్రతి అవసరతను కూడా తీర్చండి. మా ప్రయాణాలంతా కూడా తోడుగా నీడగా ఉండండి నాయన ప్రభా. మరి నాయన ప్రతి వారమునైనా మరి పరకాల ప్రాంతానికి నైనా మరి ప్రయాణాలలో ఇంతవరకు మనల్ని తోడుండి మనల్ని నడిపిస్తూ నీ పరిచర్యలు పనిముట్టులుగా వాడుకుంటున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. రాబోయే కాలమంతా కూడా నాయన నీ మందిరాన్ని ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా మంచి వాతావరణం చేత నీ కృపలో మనల్ని బలపరిచి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఆయనను నమ్ముకున్న బిడ్డలకు, ఆయనందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలకు వారికి వారి కుటుంబములకు నిత్యము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.